మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తులసిరెడ్డి గారు, సరే సహజంగా ప్రతిపక్షాలు చాలా మాట్లాడాలనుకుంటే కొన్ని సందర్భాల్లో అవకాశం ఇస్తారు, కొన్ని సందర్భాల్లో అవకాశం ఇవ్వరు. స్పీకర్ గారి ప్రిరగేటివ్ అంటారు, ఆయన నిర్ణయం స్పీకర్ గారి అధీనంలో హౌస్ ఉంటుంది, ఆయన సభాధ్యక్షులు, ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ఒక రాష్ట్రపతి ప్రసంగం అంటే మొత్తం ప్రభుత్వ విధానాల మీద వారు చేసేటువంటి స్పీచ్. దాని మీద ఏదో ఒక అంశం మీద ఒక క్వశ్చన్ మీదో కాదు, మొత్తంగా ఈ 2 ఏళ్ల ప్రభుత్వ పాలన మీద రాష్ట్రపతి గారు చాలా సుదీర్ఘంగా ప్రసంగిస్తారు. దానికి ధన్యవాదాలు తెలుపటం సాంప్రదాయం. ప్రతిపక్ష నాయకుడు కొన్ని అంశాలు లేవనెత్తాలనుకున్నారు, దానికి కౌంటర్ ఇచ్చుకోవడానికి అధికార పక్షానికి బోల్డ్ అంత టైం. ఈయన గంట మాట్లాడితే ప్రధాని 2 గంటలు మాట్లాడగలరు. అనేక అంశాలు మీ హయాంలో గతంలో జరిగిన తప్పులు ఒప్పులు కూడా బయటికి తీయగలుగుతారు. అయినా కూడా అసలు ఈ అంశం లేవనెత్తడానికే వీల్లేదని ప్రతిపక్ష నాయకుడిని నోరు నొక్కేయటం. నిషికాంత్ దుబే గారేమో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక మంది రాసిన పుస్తకాలు, ఆర్మీ పరంగా నిర్ణయాల మీద వాటన్నిటిని ఆయన కోట్ చేస్తూ ఆయన మాట్లాడటం, రాహుల్ గాంధీ గారిని మాట్లాడలేకపోవటం, ఇవి అంటే మీకు ఇబ్బంది ఉండొచ్చు. కానీ అధికార పక్షంకి మరి బడితే చేతిలో ఉన్నదే బర్రె అన్నదే కదా సామెత. ఏం చెప్తారు? ఇప్పుడు అనవసరం రాదంతా మీరు చెప్పినట్లు. ఇప్పుడు మనకు ఒక ఇష్యూ మీద పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట, పార్లమెంటు లోపల చర్చల ద్వారా, పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు చర్చల ద్వారా మాట్లాడతారు. వచ్చేసి మామూలుగా అక్కడ టైం కూడా వచ్చేసి పార్టీలకు ఉన్న ఎంపీల సంఖ్య బట్టి ఇస్తారు. మేము కూడా ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎంతమంది సభ్యులు ఉన్నారు చెప్పి ఎన్ని గంటలు అలాట్ చేస్తారు, ఎన్ని నిమిషాలు అలాట్ చేస్తారు సబ్జెక్టు మీద, ఏ పార్టీకి ఎంత ఉన్నారు దాన్ని బట్టి వచ్చేసి టైం ఇస్తారు. కొంత అటో ఇటో స్పీకర్ స్థానంలో ఉండే వాళ్ళు కొంత ఇస్తారు. తర్వాత ఇప్పుడు అది పార్లమెంట్ సంబంధించి ఏ ఇష్టైనా బయట ఉంది కదా, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, బహిరంగ సభలు ఉన్నాయి, యాత్రలు ఉన్నాయి. కాబట్టి ఆ పార్లమెంట్ లో చెప్పినంత మాత్రం బయట చెప్పకుండా పోతారా? దానికి వచ్చేసి ఇది అనవసరం. వచ్చేసి రాద్ధాంతం చెప్ప పిడికిలి తెచ్చే ఏముండదు, పిడికిలి బిగిస్తే ఏందుందో అనుకుంటూ వచ్చేసి అనవసరంగా నేను ఈ ప్రభుత్వం అని కాదు, ఈవెన్ ఏ ప్రభుత్వమైన అధికారంలో పుస్తకానికి ఎక్కలేని ప్రాధాన్యత వచ్చింది ఇప్పుడు. ఏమి ఇప్పుడు మనకు రామాయణ విషవృక్షం ఉంది, రామాయణ కల్పవృక్షము ఉంది. మనకు రామాయణ గురించి రామాయణ కల్పవృక్షము ఉంది, రంగనాయకమ్మ రాసిన రామాయణ విషవృక్షము ఉంది. మరి ఎవరెవరి నిర్ణయాలు తీసుకుంటారు? రామాయణ విషవృక్షం వచ్చేసి ఇంకా దాన్ని చదివితే మరి ఇంకా మొత్తం రామాయణ కల్పవృక్షం పక్కన పెట్టాలా, రామాలయాలు ఉండకూడదు వచ్చేసి. కానీ ఇవన్నీ మనం వచ్చేసి ప్రతి ఇష్యూ మీద మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి, నెగటివ్ పాజిటివ్ ఉంటాయి. ఎవరి కొద్ది వాళ్ళు చెప్పుకొని ప్రజాస్వామ్యంలో వచ్చేసి ఫైనల్ గా డెసిషన్ చేసుకోవాలా. ఇప్పుడు ముందు పుస్తకానికి పర్మిషన్ ఇవ్వకపోవడమే ఒక తప్పంట. ఏ పుస్తకం ఏనంత మాత్రం ఇప్పుడు తెలియలేదా? దాంట్లో ఏముండేది వచ్చేసి స్పష్టంగా తెలిసింది కదా ప్రపంచానికి అంతటి. పార్లమెంట్ లో చెప్తే అంతటితో అయిపోయేది కదా. పార్లమెంట్ లో చెప్పే అవకాశం, పుస్తకాన్ని ప్రచురించే అవకాశం ఇవ్వలేదు కాబట్టి సమస్య వచ్చింది. అదే అవకాశం ఇచ్చింటే ఏం గాంధీ మహాత్ముడి మీద ఎన్ని రాయాలా, నెహ్రూ మీద ఎన్ని రాలేదు, తర్వాత అందరి మీద వస్తుంటాయి, భగవంతుని మీద కూడా వస్తుంటాయి. ఏం వస్తానే ఏమైతుంది వచ్చేసి ఎవరెవరు మా పాజిటివ్ పాయింట్ చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆడ తప్పు, పుస్తకానికి పబ్లిష్ చేసేందుకు అవకాశం ఇవ్వకుండా పోవడం అనేది ఒక తప్పు అయితే, మిగతా అంశాలు పుస్తకంది. రెండోది 8 మంది సభ్యుల్ని మొత్తం ఈ సెషన్, బడ్జెట్ సెషన్ అంటే చాలా రోజులు, 24 రోజులు జరుగుతాయి, వాళ్ళని సస్పెండ్ చేయటం. అలాగే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఒకటి చాలా గందరగోళం జరుగుతుంది ప్రపంచం అంతా. యూరోప్లో అయితే చాలామంది రాజీనామాలు చేస్తున్నారు, ఈవెన్ బ్రిటన్ ప్రధాని కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందంటా ఉన్నారు. దానిలో ఏదో ఇక్కడ ప్రధాని గారి పేరు, మరికొంతమంది కేంద్ర మంత్రుల పేర్లు ఉన్నాయి ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో. వర్జిన్ ఐలాండ్స్కి వాళ్ళ విజిట్లు, ఇవన్నీ రకరకాల పుకార్లు వస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటినీ అలాగే యుఎస్ ట్రేడ్ డీలు, ఇవన్నీ చర్చకు వస్తాయనా? బట్ ఒక రోజుతో అయిపోదు కదా, మీరు అన్నట్టు బయట కూడా అవకాశం ఉంటుంది. బట్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? యా, ఇక్కడ అన్ని ఇష్యూస్ కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ కాదని లేదు. అలా కాకుండా బయట చెప్తారు కదా అంట. ఇప్పుడు మనం డిస్కషన్ పెడుతున్నాం, మేము పార్లమెంట్ జరిగినంత మాత్రం మనం డిస్కషన్ పార్టిసిపేట్ చేయడం లేదా, మన అభిప్రాయాలు చెప్తున్నాం కదా. కాబట్టి రేపు రాహుల్ గారు అవకాశం ఉంటే బయట మాట్లాడు. కాబట్టి ఇది ఈ యొక్క అనవసరమైన రాద్ధాంతం అంటారు. ఇప్పుడు 5-6 అంశాలు మీరు చెప్పినట్లు, ఒకటి రాహుల్ కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అని ఒకటి, 8 మంది ఎంపీల సస్పెన్షన్ ఒకటి, మూడవది కాంగ్రెస్ మహిళా ఎంపీల మీద నిరాధార ఆరోపణలు, నాలుగవది వచ్చేసి ఏకపక్షంగా బీజేపీకి అనుకూలంగా బిహేవ్ చేస్తున్నాడు. తర్వాత బీజేపీ
ఎంపీ దూబే దాని మీద ఏం అవును. చర్యలు తీసుకోలేదు. ఒక 5-6 అంశాలు ఓవరాల్ ఏమి ఏకపక్షంగా వన్ సైడ్ పోతున్నాడు అనే దాని మీదనే గతంలో వచ్చేసి స్పీకర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్స్ ఇంతవరకు జరిగినట్టు 4 జరిగినాయి, 3 జరిగినాయి ఇంత ముందు ఓకే 1954, 66, 87 అప్పుడు కూడా ఇదే ఏకపక్షంగా స్పీకర్ పోతున్నాడు దాని మీదనే ప్రధానమైన కారణం. ఇవన్నీ దానికి మిగతా యాడ్ చేస్తాయి అంతే కదా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అనవసరంగా వచ్చేసి రేపైనా పార్లమెంట్ చర్చకు రావాల్సింది. నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడైనా చర్చకు వస్తాయి, బయట అయినా వస్తాయి. కాబట్టి ఇది అనవసరంగా స్పీకరు స్పీకరు నరవనే పుస్తకం కంటే కూడా ఈయన ఎంపీల వచ్చేసి మహిళా ఎంపీలు దాడి చేస్తారు, పిఎం ను నేనే రావద్దన్నాను, ఆయన రాలేదనేది ఇది చాలా భయంకరమైనటువంటి అలిగేషన్ వచ్చేసి అది నిజంగా ఒకవేళ వాళ్ళు ఒకవేళ ఎంపీలు ఆ విధంగా అనుకున్నా గానీ అంత అసమర్థుడా మన భారత ప్రధానమంత్రి? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నిజంగా వాళ్ళు అలా అనుకుంటే వాళ్ళని చర్యలు సస్పెండ్ చేయొచ్చు, సభను వాయిదా వేయచ్చు, లోపలికి రాకుండా కూడా చేయొచ్చు. కాబట్టి నువ్వు మార్షల్స్ ఉంటారు. భారత ఒక మహిళా ఎంపీస్ వచ్చేసి ఆడికి వచ్చే 3 వచ్చారు. ప్రధానమంత్రి సీటు స్పీకర్ ముందనే ఉంటుంది. నేను కూడా రాసేవాళ్ళు ఉన్నా కదా. ప్రధాని లేరు హౌస్ లో, అప్పుడు ప్రధాని లేని కూడా లేడు. వీళ్ళకి మామూలుగా అనేక సందర్భాల్లో వెళ్ళకి పోతా ఉంటారు. ఆ పక్క ఉంటే స్పీకర్ తో మాడతారు, లేకుంటే సిబ్బందితో మాడతారు, ఈ పక్క ఉంటే ఇటు మాడతారు. అది పెద్ద ఎప్పుడు కనీ విని ఎరగానే జరిగిన ఇష్యూ ఏం కాదు. దానికి వచ్చేసి ఈయన చెప్పడం ఏంటి, ఆయన రాకపోవడం ఏంటి? ఇది అంటే ఇంత బలహీనుడా భారత ప్రధానమంత్రి? భారత ప్రజాస్వామ్యం ఇంత బలహీనమైన ప్రజాస్వామ్యమా? భారత ప్రధానమంత్రికి లోక్సభలో రచన కల్పించలేని వ్యవస్థ రేపు వచ్చేసి బార్డర్లో ఏం కల్పిస్తుంది? వచ్చేసి రేపు వచ్చేసి దేశానికి పాకిస్తాన్ బార్డర్, చైనా బార్డర్, ఇది పెద్ద అవమానం అనమాట. దేశ ప్రతిష్టకే వచ్చేసి పిఎం పోస్టుకు, పార్లమెంటుకు, దేశ ప్రతిష్టకి అవమానం అది చాలా. కాబట్టి అన్ని ఇష్యూస్ నరవనిదే వచ్చేసి సరే మీరు చెప్పాల్సింది ఏం చెప్పారు? మీరు వచ్చేసి ఆయన అడిగినప్పుడు మీకు ఏది సముచితమో అనిపిస్తే అది చేయండి అంటూ అన్నాడు అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మీరు అవసరం సమర్థించుకోండి. అవును, ఆ పరిస్థితులు చెప్పాము, మేమేమన్నా చేయొద్దని చెప్పామా, పోవద్దని చెప్పామా ఆ మూమెంట్ లో అని చెప్పొచ్చు కదా. ఏం దాంట్లో వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ ఇది బాధ్యత రాహిత్యం అని వీళ్ళు విమర్శిస్తారు. ఆ నేపథ్యంలో ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోవాల్సిన వ్యక్తులు వాళ్ళు కాబట్టి చెప్పారని చెప్పొచ్చు. దానికి ఏమంతా మాట్లాడకుండా పబ్లిష్ కాకుండా చేయాల్సిన అవసరం ఏముంది? మాట్లాడకుండా చేయాల్సిన అవసరం ఏముంది? ఉండింది చెప్పొచ్చు కదా అంట. ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే అనేక సందర్భాల్లో ట్రంప్ వచ్చేసి మాట్లాడిన మాటలు మొత్తం డిక్లేర్ చేస్తున్నాడు. వచ్చేసి భారత సార్వభౌమత్వాన్ని పక్కన పెట్టి డిక్లేర్ చేస్తున్నాడు. దాంతో పోలిస్తే నరవనే వ్యాఖ్యలు పెద్ద దాంతో పోలిస్తే నథింగ్ అనమాట. ఒకసారి మళ్ళీ